శ్రీమాత్రే నమః. ఈరోజు 47, 48, 49 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 47వ శ్లోకం. నిశ్చింత నిరహంకార నిర్మోహామోహనాశిని నిర్మమామమతాహంత్రి నిష్పాప పాపనాశిని. నిశ్చింత ఏ విధమైనటువంటి చింతలు లేనటువంటి తల్లి. నిరహంకార ఏ విధమైనటువంటి అహంకారము లేనటువంటి తల్లి. నిర్మోహ ఎటువంటి మోహము లేనిది. మోహనాశిని మోహములను పోగొట్టున్నది. నిర్మమ అంటే వేనియందు ఆశ లేనిది. మమతాహంత్రి మనలోని భౌతిక ఆశలను పోగొట్టున్నది. నిష్పాప అంటే పాపము అంటనిది. పాపనాశిని అంటే మనలోని పాపములను పోగొట్టు తల్లి అని. 48వ శ్లోకం. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిసంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. నిష్క్రోధ క్రోధము లేనిది. క్రోధశమని మనలోని క్రోధములను పోగొట్టున్నది. నిర్లోభ అంటే అమ్మవారికి లోభము లేదట, లోభము లేనిది. లోభనాశిని మనలో ఉండే లోభములను పోగొట్టున్నది. నిసంశయ అంటే సంశయము లేనిది. సంశయగ్ని అంటే సంశయములన్నింటినీ పోగొట్టు తల్లి. నిర్భవ అంటే పుట్టుక లేనిది, అంటే ఆమె ఎప్పుడు ఈ పుట్టుక మరణాలకు అతీతమైనది అని. భవనాశిని అంటే సంసార దుఃఖాన్ని నాశనం చేసేటువంటి తల్లి అని అర్థం. తర్వాత 49వ శ్లోకం. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ. నిర్వికల్ప ఎటువంటి వికల్పములు లేనిది. నిరాబాధ ఏ రకమైనటువంటి బాధ లేనిది. నిర్భేద భేదభావము లేనిది. భేదనాశిని భేదభావమును పోగొట్టున్నది. నిర్నాశ నాశనము లేనిది. మృత్యుమధని మృత్యు భయాన్ని పోగొట్టున్నది. నిష్క్రియ క్రియలు లేనిది, అంటే అన్నిటికీ అమ్మవారే కర్త అని అర్థము. నిష్పరిగ్రహ దేన్ని ఎవరి నుంచి తీసుకుంది ఆశించండి అని అర్థం. తర్వాత 3 శ్లోకం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.